హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రాట్నం సీరియల్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రామ్ రాణికి కాల్ చేస్తూ ఉంటాడు. సీత, అమ్మ కాల్ లిఫ్ట్ చేయట్లేదు సీత, ఏమైందంటావు? అయ్యో మీరు కంగారు పడకండి, బహుశా శశి అని గొడవ చేసి ఉంటుందంటారా? అదేం కాదులే సీత, ఒకవేళ అమ్మ వాళ్ళు తొందరగా పడుకుని పోయి ఉంటారు. అయినా ఇంత తొందరగా ఎందుకు పడుకుంటారండి అత్తయ్య వాళ్ళు? మనకు తెలుసు కదా వాళ్ళు ఎన్నింటి పడుకుంటారో. ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. సరే సీత, మళ్ళీ చేస్తానుండు. అయ్యో రామ్ మళ్ళీ కాల్ చేస్తున్నాడు. నేనేమో బాలుగడికి ప్రమాణం చేశాను రామ్తో మాట్లాడనని. నా వల్ల అవ్వట్లేదురా నీతో మాట్లాడకుండా ఉండడం. క్షమించరా రామ్, నన్ను ఇంకెప్పుడు నాకు కాల్ చేయకురా. కాల్ చేసి నువ్వు బాధపడకు, నన్ను బాధపడకు. ప్లీజ్ రా, నాకు క్షమించరా రామ్. అక్కడే ఉన్న రాము మాట్లాడుతూ, అక్కడి నుంచి వచ్చేసేయండి, క్వారీ దగ్గర మా అడ్రస్. ఇదంతా అక్కడ ఉండి వింటున్న సీత, ఏమండి ఏమనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తారా? ఏమైంది సీత చెప్పు. ఏమండి మీ ఆఫీస్ అడ్రస్ ఎక్కడో నాకు కొంచెం చెప్తారా? ఏమైంది సీత సడన్గా మా ఆఫీస్ అడ్రస్ అడుగుతున్నావు? ఏం లేదండి, ఒక్కసారి చెప్పచ్చు కదా. అదే సీత, క్వారీ దగ్గర ఒక సెంటర్ ఉంటుంది, అక్కడే మాది. ఓహో అవునా, అయితే మీరు వెళ్ళేది ఆఫీస్కే కదా, నాకు ఆర్డర్ అక్కడే వచ్చింది. ప్లీజ్ డెలివరీ ఇవ్వాలండి. మీరు ఎలాగో బస్సులో ఆటోలో వెళ్ళాలి కదా, మన బండి మీద వెళ్ళిపోదాం సరేనా? అయ్యో సీత, లేదు సీత, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళట్లేదు, నాకు కొంచెం పని ఉంది. అదేంటి ఇందాకే కదా ఆఫీస్కి అన్నారు? లేదు సీత, ఇవాళ నాకు సైట్ విజిట్ ఉంది. అంటే నిన్నే వెళ్ళాలి, కాకపోతే అమ్మ బర్త్డే అని ఆఫీస్కి వెళ్ళలేదు కదా నేను, అందువల్ల ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, లేకపోతే నిన్ను తీసుకుని వెళ్దాను కదా. సరేలేండి, కానీ ఒక్కసారి మన ఇద్దరం కలిసి వెళ్దామండి. అమ్మగారు, అదేనమ్మా, మీరు ప్యాక్ చేయమే అన్ని ప్యాక్ చేస్తాను, తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయమ్మా, అతనికి అర్జెంట్ అంట, డెలివరీ అంట. చూసావా సీత, ఆ రత్తాలు కూడా చెప్తుంది కదా, వెంటనే డెలివరీ చేసి, ఒకవేళ మన డెలివరీ టైంకి చేయకపోతే మనకి కదా చెడ్డ పేరు. సరేనా, నువ్వు వెంటనే బయలుదేరు. సరేనండి, నేను బయలుదేరుతాను. ఈ నెక్స్ట్ టైం మటుకి మన ఇద్దరం వెళ్దాం సరేనా? అమ్మయ్య నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అమ్మయ్య సీత వెళ్ళిపోయింది, ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అక్కడే ఉన్న శశి చెస్ ఆడుతూ, అమ్మయ్య ఇప్పటికి నేను అనుకున్నవన్నీ జరుగుతున్నాయి, ఇలాగే జరిగితే నేను అనుకున్న సాధించగలను. ఆ రాణిని ఎలాగైనా బాలుగాడ్ చెప్పి రామ్తో మాట్లాడకుండా చేయించాను, ఇలాగే అక్షర దిగ్బంధనం చేసేయాలి. లేకపోతే ఈ ఇంట్లో ఉంటూ వాళ్ళతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే నాకెంత కోపం రావాలి. అప్పుడు అక్కడికే వచ్చిన రాణి శశిని చూస్తూ, ఏంటమ్మా శశి, ఒక్కదానివే కూర్చొని ఆడుకుంటూ ఆట నేనే గెలిచిన సంతోషపడుతున్నావా? ఒక్కదానివే ఆడితే ఇప్పటికైనా నువ్వే గెలుస్తావు, ఇంకొకరితో ఆడి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు ఏంటి గెలిపోవటం అనేవి. అందువల్ల నువ్వు ఏంటి మాట్లాడుతున్నారు అత్తయ్య, ఆట గురించా లేకపోతే నా గురించా? కాదని నీకు తెలుసు కదా, నేను నీ గురించే మాట్లాడుతున్నాను. కానీ ఎంత అమాయకంగా అడుగుతున్నావు, నీ గురించే మాట్లాడుతున్నాను కదా, ఎంత అమాయకంగా యాక్ట్ చేస్తున్నావు శశి నువ్వు. అయ్యో అత్తయ్య, అంతలా అడుగుతున్నారు, నా గురించి తెలిసిపోయిందా మీకు? ఎందుకు తెలియదు శశి, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నువ్వు కావాలనే డ్రామాలు చేస్తున్నావు. నువ్వు బాలుగాని రెచ్చగొట్టి నా మీద చాడీలు చెప్పి రాముని దూరం చేయాలని ఇది ఎంత చేస్తున్నావు. అయినా నాకు అర్థమవుతుంది, రామ్ అంటే నీకు ఎందుకు అంతపాగా? అయ్యో అత్తయ్య, అమ్మ అలా అంటారేంటి? నేను అసలు నోరు తెరిచి మాట్లాడానా? మీ అబ్బాయే కదా మీ మీద ప్రామిస్ తీసుకున్నారు, నేనైనా మాట్లాడానా? అయ్యో శశి, నాకు తెలియదు అనుకుంటున్నావు. సర్కస్లో పులి సింహం చెప్పిన మాట ఉంటుందంటే అర్థం ఏంటి? అదంతా రింగ్ మాస్టర్ చేతుల్లో ఉంటుంది. అలాగే నువ్వు చేసి దానికి కనిపించవు, కానీ చేతల్లో బాలుగాడి చేత అన్నీ చేయిస్తున్నావు. అలాగే నాకు అర్థమైంది అంతా, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. సరే అత్తయ్య, మీకు ఎలాగో తెలిసిపోయింది కదా, నేను ఇంక చేయాల్సిందంతా మీకు తెలిసేలాగే చేస్తాను, అర్థమైందా? ఏంటత్తయ్య చెప్పండి ఇప్పుడు. ఆ రామ్ ఏమన్నా మీ దగ్గర ఏమన్నా మాట తీసుకున్నాడా? ఏంటమ్మా అలా అంటావు? వాడు ఏం చేశాడంటావు? ఆడు ఆల్రెడీ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఆస్తినంతా వదిలేశాడు, ఆయన వాళ్ళందరినీ వదిలేశాడు. నువ్వు చెప్పు, ఆడికి ఉద్యోగం కూడా ఎక్కడ రాకుండా చేస్తావు, ఇంకెంత నష్టపోవాలమ్మా? ఇంకేం సాధించాలనుకుంటున్నావు? ఏంటత్తయ్య ఎలా మాట్లాడతారు? నేను అనుకున్నానంటే వాడు అసలు ఎలా అయిపోవాలంటే, వాడు దిక్కుతోచిన స్థితిలో నన్ను ఇంకా చంపేయండి, నాకు బతకాలని లేదా అన్న స్థితికి వచ్చేసి అత్తయ్య. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? రాముడు సీత వనవాసానికి వెళ్ళిపోయినప్పుడు రాముడు అస్సలు ఫీల్ అవ్వలేదు సీత నాతోనే ఉందని. తర్వాత ఏమైంది, రావణాసుడు వచ్చి సీతను పట్టుకెళ్ళిపోతేనే కదా
రాముడికి తను ఒక ఒంటరి వాడినని, సీత లేకపోతే నేనేమి చేయలేను అప్పుడే కదా తెలిసింది. అలాగే మీ రాముకి కూడా అలాగే చేస్తాను. కానీ ఇక్కడ ఎవరో రావణాసుడు కాదు, నేనే రావణాసుడిలా తయారయ్యి వాళ్ళిద్దరిని విడగొడతాను. వాడు ఒంటరి అయిపోయి ఇంక నన్ను చంపేయండి మహాప్రభో అనే వరకు నేను వాడిని సాధిస్తూనే ఉంటాను అత్తయ్య. మీరు ఏమనుకున్నా పర్లేదు నాకు. మీరు బాలుకు చెప్తారో చెప్పుకోండి, నాకేనా భయమా? సరే శశి, నువ్వేదోటి చేసుకొని నేను కూడా నీ మీద ఎలా చేయాలో నాకు తెలుసు. సరే అత్తయ్య, ఛాలెంజా? సరే, నేను వెళ్తున్నానులే లోపలికి. అక్కడ ఉన్న ఆదిత్య దగ్గరికి వాళ్ళ మాస్టర్ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏరా ఆదిత్య, ఈ కారుని తీసుకెళ్ళి కొంచెం శంకర్ గారు అని ఉంటారు, ఆయనకి ఈ కార్ అంటే చాలా ఇష్టం, తొందరగా ఇచ్చేసారా? అదేంటి మాస్టర్ నన్ను వెళ్ళమంటారు? కుర్రాళ్ళు అంతమంది ఉన్నారు, నాలుగు పంపించచ్చు కదా. ప్లీజ్ రా, నువ్వు తీసుకెళ్ళరా, ఆయనకి అనుమానాలు ఎక్కువ. అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పగలరా? అదే నువ్వు అనుకో, టకటకా సమాధానం చెప్పేసి వెంట వెంటనే వచ్చేస్తావు. ప్లీజ్ రా, వెళ్ళరా. సరేలేండి మాస్టర్, నేను వెళ్ళిపోతే మరి గ్యారేజ్ ఎలాగా? ఒరే, ఏదో నీ ఒక్కడే ఇక్కడ వర్క్ అలా చెప్తావేంటి? నాకు తెలీదా, నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్తావా? సరే మాస్టర్, ఆ కీసీలు ఇవ్వండి, నేను వెళ్తానులే. కానీ ఇదే నా క్వారీ. అయ్యా, ఇక్కడ ఏమన్నా శంకర్ గారు ఉండాలి కదా, ఆయన ఏరయ్యా? సారా కాంట్రాక్టర్ గారా? అదేనండి. సారు బయటికి వెళ్ళారయ్యా, అదేంటో గంటలో వచ్చేస్తారు. అబ్బా, గంట వెయిట్ చేయాలా ఇక్కడ? ఏంటి మాస్టర్ ఎంతలా ఇరికించేశారు నన్ను. ఈ గంట ఇక్కడ ఏం చేయాలబ్బా? ఏంటి రామన్న ఎలా ఉన్నాడు? ఏంటి రామన్న ఇక్కడ పనిచేస్తున్నాడా? అదేంటి ఒక్క మాట కూడా చెప్పలేదు? అయ్యయ్యో, అదేంటి సీతోదిన వస్తుంది? అమ్మో, సీతోదిన రామ నేను ఇలాంటి పరిస్థితిలో చూసిందంటే తట్టుకోగలదా? ఎలాగైనా సీతోదిని తప్పించాలి ఇక్కడి నుంచి. హలో, ఇక్కడ ఎవరికైనా అడ్రస్ తెలుసండి? ఇక్కడ ఏదో క్వారీ ఉంటుందంట కదా. ఎదురేనమ్మా, ఈ అడ్రస్ కానీ తెలుసా మీకు? అక్కడ నేను డెలివరీ ఇవ్వాలి. వదినా, ఇక్కడున్నావేంటి నువ్వు? ఆదిత్య, నువ్వు ఇక్కడున్నావేంటి ఆదిత్య? ఏం లేదు వదినా, నాకు ఇక్కడ కార్ డెలివరీ వచ్చింది, డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. ఈ లోపల తీరా చూస్తే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఏమైంది వదినా? ఏం లేదు ఆదిత్య, ఈ పేపర్లో ఉన్న అడ్రస్ దగ్గరికి వెళ్ళాలి నేను, వాళ్ళకి అర్జెంట్ అంట, ఈ డెలివరీ ఇవ్వాలి నేను. అయ్యో వదినా, మీరు చూపిస్తున్న అడ్రస్ ఇక్కడ కాదు, పక్క వీధిలో, మీరు పక్క వీధికి వెళ్ళి అడగండి. సరే ఆదిత్య, థ్యాంక్ యూ ఆదిత్య, నువ్వు నాకు అడ్రస్ చెప్పినందుకు. సరే అయితే వెళ్తున్నాను. సరే వదిన, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానులే. ఇక్కడ నేను కార్ డెలివరీ ఇచ్చి నాకు కూడా టైం పడుతుంది. అయినా రామన్ అయితే ఒకసారి మాట్లాడాలి. అన్నయ్య, ఏంటిది ఇక్కడ ఉన్నావు నువ్వు? అసలు ఏంటి ఇక్కడ వర్క్ చేస్తున్నావు? ఇంకే జాబ్ లేదా నీకు? ఒరే, నేను అనుకుంటానే నువ్వు చూసేస్తావని. ఎందుకురా నా దగ్గరికి వచ్చావు? ఫోన్లే, మీ వదిన ఎలాగో పంపించేసావు కదా. అవునన్నయ్య, వదిన చూస్తే అస్సలు తట్టుకోలేదు. ఇలాంటి పనులు చేస్తున్నావేంటి అన్నయ్య? తప్పలేదురా నాకు ఆదిత్య, ఏం చెయ్యను, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ శశి నాకు ఎన్ని చోట్ల ఉద్యోగాలు వచ్చినాయి తెలుసా? ఒక 10-20 ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చిన ప్రతి చోటదే నాకు ఉద్యోగం లేకుండా చేసింది. పోనీ కార్ డ్రైవర్గా కూడా వెళ్ళాను రా, అక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం లేకుండా చేసేసింది. పోనీ ఇక్కడ క్వారీలో జాయిన్ అయ్యాను, ఇంకెక్కడ ఉద్యోగం దొరకలేదురా, ఇది ఒక్కడే దొరికింది. ఇక్కడ కూడా వచ్చేసింది తెలుసా శశి? అవునా అన్నయ్య, ఇక్కడ కూడా వచ్చిందా? ఏం చేసింది మరి? ఇక్కడికి వచ్చి ఏం చేసింది తెలుసా? తను ఇక్కడ నేను రాళ్ళు కొట్టుకోవడం తనకి ఎంత నచ్చిందంట, అందువల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా. దాన్ని ఏం చేసినా పాపం లేదన్నయ్య, దాన్ని ఇలా వదలకూడదు, చంపేయాలి. ఆ రోజు నువ్వు అడ్డుపడ్డావు, అప్పుడే ఆ శని దేవతను మనం వదిలించకుండా వదిలిపోయేది. ఒరే ఆదిత్య, అలా మాట్లాడకురా. అలా చేయడం వల్ల మన బాలుకే కదరా నష్టం. ఏంటన్నయ్య ఇంకా ఆపుతావు నన్ను? చూసావో నువ్వు ఎలాంటి స్థితికి వచ్చేసావో, ఇంకా వదిలేమంటావు ఏంటన్నయ్య? ఆ రోజు నువ్వు వద్దన్నావు, కానీ ఆ రోజే నేను ఏదో చేసేవలసింది, దాన్ని పేడు వదిలిపోదును మనకి. ఒరే ఆదిత్య, ప్లీజ్ రా, నా మాట రా. ఏదో ఈ రోజు ఇలా జరిగిందని మనం అలా చేస్తే నీ భవిష్యత్తే కదరా పాడైపోద్ది. ప్లీజ్ రా ఆదిత్య, నేను చెప్పిన మాట నువ్వు వెళ్ళు. వెళ్ళిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే శంకర్ గారికి కార్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను అన్నయ్య, సార్ లేరని చెప్పారు, ఆయనకి డెలివరీ చేసి వెళ్ళిపోతాను అన్నయ్య. అయితే ఆదిత్య, ఒక్క మాట గుర్తుపెట్టుకొని, ఇక్కడ వర్క్ చేస్తున్నానని అమ్మకి కానీ సీతకు కానీ తెలియనివ్వకరా. అయ్యో అన్నయ్య, నేను అస్సలు చెప్పను, అమ్మలు తట్టుకోలేదు, సీత అస్సలు తట్టుకోలేదురా. సరేనా? సరే నేను వెళ్తున్నాను. గుడికి వచ్చిన రాణి దేవుడితో దండం పెట్టుకుంటూ, స్వామి నాకెందుకు స్వామి ఎంత కష్టం తీసుకొచ్చో? నేను చేసిన తప్పేంటి దేవుడా? నేను ఏ జన్మలో ఏ తల్లి కొడుకుల్ని విడగొట్టుంటాను, అందువల్ల నాకు ఈ కష్టం వచ్చింది. నాకెంతో ఇష్టమైన రామ్తో మాట్లాడకూడదు అంటున్నారు.
పోనీ ఆడు ఇంట్లోంచి వెళ్ళిపోయినా వాడితో కనీసం రోజుకి ఒక్కసారి మాట్లాడి నాకు ఎంతో హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ బాలు ఏమో తన మీద ప్రమాణం చేయించుకున్నాడు, వాడితో మాట్లాడితే చచ్చిపోతాను, పాయిజన్ తాగుతాను అంటున్నాడు. ఇప్పుడు వాడిని గురించి నేను ప్రామిస్ చేయాల్సి వచ్చింది. రామ్నేమో దూరం నుంచి కూడా చూడడానికి లేదు. ఇప్పుడు నేను ఏం చేయను స్వామి, నన్ను ఏదో ఒకలా రక్షించు. నా అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.